ఓం వాగర్థావివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు వచ్చేటటువంటి 27 ఆగస్టు 2025 బుధవారము నాడు వినాయక చవితి రాబోతుంది. మరి ఆ రోజున పూజా విధానం ఎలా చేయాలి అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి కూడా ఈ యొక్క పూజ, గణపతి పూజ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే చేసుకోవచ్చు. స్త్రీ పురుష తేడా లేకుండా ఎవరైనా సరే చేసుకోవచ్చు. అదేవిధంగా చాలామందికి పూజారులు దొరకరు, పూజా విధానం తెలియదు. వాళ్ళ కోసమే ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ముందుగా మీరు పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకోవాలి. నేను సిద్ధం ఎలా అయితే చేసుకున్నానో మీరు కూడా అలానే చేసుకోండి. చూడండి, ఒకసారి పూజా సామాగ్రి చూపించండి. ముందుగా పసుపు, కుంకుమ, అక్షంతలు, విడి పువ్వులు, అగరబత్తీలు, అదేవిధంగా ఒక కొబ్బరికాయ, యజ్ఞోపవీతము, వస్త్రము 2 సిద్ధం చేసుకోండి. తర్వాత తాంబూలం పెట్టడానికి 2 వక్కలు, 2 అరటి పండ్లు, తమలపాకులు, దాంట్లో ఎంతో కొంత దక్షిణ, 21 పత్రాలు ఇలా సిద్ధం చేసుకోండి. ఆచమన పాత్ర ఇలా సిద్ధం చేసుకోండి. తర్వాత కలశం, భగవంతుణ్ణి వాడడానికి కలశం, నైవేద్యాలు, హారతి, కర్పూరం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. తర్వాత పసుపు వినాయకుడిని ఇలా సిద్ధం చేసుకోండి. పసుపు వినాయకుడు ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాలి. గణపతి విగ్రహం కూడా తప్పకుండా ఉండాలి. ఎందుకు అని అంటే అభిషేకము చేస్తాం కాబట్టి. కొంతమంది దగ్గర అభిషేకము చేయడానికి విగ్రహము ఉండదు, వాళ్ళు ₹1 బిళ్ళ లాంటిది వాడుకోవచ్చు. తర్వాత 2 దీపాలు సిద్ధం చేసుకోండి. అక్కడొకటి, ఇక్కడొకటి. అఖండ దీపం ఇలా సిద్ధం చేసుకోండి. అఖండ దీపం ఇలా పెట్టుకోండి. తర్వాత పాలవెల్లి, ఒకసారి పాలవెల్లిని చూపించు. కొంతమంది అడుగుతున్నారు, పాలవెల్లి కట్టుకోకపోతే మనము పూజ చేయలేమా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. లేదండి, మీరు చేసుకోవచ్చు, తప్పేమీ ఉండదు. మనము శాస్త్రంలో ఏది కూడా అలా చెప్పడం జరగదు. ఏంటంటే కొన్ని సామాగ్రి లేకపోతే కూడా మీరు చేసుకోవచ్చు. గణపతి ఖచ్చితంగా మనస్సుతో చేయండి, ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలా మనకు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ప్రారంభం చేద్దాం. ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం. ముందుగా అందరూ కూడా నుదుటికి బొట్టు పెట్టుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాః స్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషు మూర్జందుహానా. ఇప్పుడు తర్వాత దీపం వెలిగించుకోవాలి. అందరూ కూడా, మీరు కూడా దీపం వెలిగించండి. మీరు కూడా. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భూర్భువః సువరోమితి దీపం ప్రజ్వాల్య. ఇప్పుడు అందరూ దీపం వెలిగించుకున్న తర్వాత దీపానికి చిన్నగా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టండి, పసుపు, కుంకుమ. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఓం భూర్భువః సువరోమితి దీపం ప్రజ్వాల్య. భూర్భువః సువరోం. చిన్నగా ఒక పువ్వు పెట్టండి దీపం దగ్గర. అలా దీపం దగ్గర ఒక చిన్నగా పువ్వు పెట్టిన తర్వాత స్వామివారికి, అంటే ఆ యొక్క దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారికి, వినాయకుడిని ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, వినాయకుడిని చూసుకుంటూ. అదేవిధంగా ఇప్పుడు అక్షంతలు పట్టుకోండి చేతిలో. అందరూ అక్షంతలు పట్టుకోండి. ఓం నమః సదసే నమః సదసస్పదయే నమః సఖీనాం పురోగానాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై
సప్రద సభా మే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతాం సర్వేభ్యో భక్తమాహేశ్వరేభ్యో నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఇప్పుడు మనసులో ఇష్టదైవాన్ని, కులదేవత, అదేవిధంగా ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని మనస్ఫూర్తిగా మనసులోనే స్మరణ చేసుకున్న తర్వాత మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలో గణపతి దగ్గర, ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అలా నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆచమనం చేసుకోవాలి. ఆచమ్య ప్రాణానాయమ్య, మొదటిసారి కిందికి వదిలేసేయాలి, తర్వాత 3 సార్లు త్రాగాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. అలా మనము ఆచమనం చేసుకోవాలి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహ, నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహ, నమః శివాయ చ శివతరాయ చ స్వాహ. ఉపస్పృశ్య ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ఆచమనం చేసుకున్న తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకొని ప్రాణాయామము చెయ్యండి. ఓం భూ, ఇలా వాసన పీల్చి వాసన వదిలేసేయాలి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువః సువరోం ఇది హస్తం ప్రక్షాళ్య. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కదమ్మా, చెయ్యి శుద్ధి చేసుకోండి. చెయ్యి శుద్ధి చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్నటువంటి గంట ఉంటుంది కదా, ఖచ్చితంగా గంట కొట్టండి. ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రక్షసాం కుర్వే కంఠారవం భక్త్యా దేవతాహ్వానలాంఛనం ఇది గంఠానాదం కృత్వా కుసుమాక్షతాన్ గృహీత్వా. గంటను పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మరలా అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు ఎడమ చేయిలో ఉంచుకోండి. ఇలా అమ్మ, ప్రతి ఒక్కరు కూడా ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేయితోని ఇలా మోసేయండి. అందరూ కూడా మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రేత్యర్థం ఓం శివ శివ శంభోరాఘ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతకంఠే మేరోర్దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్య దేశే శ్రీశైల మహాక్షేత్రే శ్రీశైల మహాక్షేత్రస్య వాయవ్య దిగ్భాగే తెలంగాణ రాష్ట్రే సమస్త బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానీనా శాలీవాహన శకే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ చాంద్రమానీనా. ఇప్పుడు మనము పంచాంగానికి నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్ర యోగ కరణాలని మనము పంచాంగము అని అంటాం. కాబట్టి ఒక్కసారి పంచాంగాన్ని, ఈరోజు ఉన్నటువంటి పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి, మనసులో స్మరణ చేసుకోవాలి. ఇప్పుడు అస్యాహ యజమానస్య గోత్రోద్భవస్య. ఇప్పుడు ఏంటని అంటే, నేను చెప్పిన విధంగా మీ గోత్రనామాలు ఉంటాయి కదా, మీ గోత్రనామాలు ముందుగా మనసులో స్మరణ చేసుకోవాలి. అంటే ముందుగా గోత్రం, తర్వాత కుటుంబం పేర్లు, అంటే పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల దాకా ప్రతి ఒక్కరి పేరు కూడా మనసులోనే స్మరణ చేసుకోండి. సకల గోత్రోద్భవస్య సకల నామధేయస్య సబాంధవస్య సపరివారస్య చ. అలా మీరు మనసులో గోత్రనామాలు
స్మరణ చేసుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు చెప్పాలి. ఒక్కసారి చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభే వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవత సంపూర్ణ కృపా కటాక్ష సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార వ్యవహార అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం వినాయక చవితి సందర్భేన మహాగణపతి పూజాంచ అహం కరిష్యే. ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక సంకల్పం కరోమి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలను నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. అర్థమైందమ్మా? నీళ్లతోని కిందికి వదిలేసేయాలి ప్రతి ఒక్కరు. తర్వాత ఇప్పుడు సంకల్పం అయ్యింది కాబట్టి కలశ పూజ ఉంటుంది. కలశంలో ఒక పువ్వు వేసుకోండి. ఇలాగా పువ్వు వేసుకున్న తర్వాత కింద మనము కూర్చున్నటువంటి స్థలానికి శుద్ధి చేయాలి. ఇలా ఒక పువ్వుతోని స్థల శుద్ధ్యరతం, మనము బయటికి వెళ్ళి తెచ్చినటువంటి ద్రవ్య శుద్ధ్యరతం ద్రవ్య పైన వెయ్యండి. ఆ తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి ఆత్మశుద్ధ్యరతం ఆత్మశుద్ధ్యరతం కరిష్యే. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచిః. ఇప్పుడు శుద్ధి చేసిన తర్వాత ఆ కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం శ్రుతాః కుక్షౌ తు సాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదో హ్యతర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టీకరే తథా ఆయాంతు మమ శాంత్యరతం దురితక్షయకారకాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇలా ఆ యొక్క కలశం పైన ఇలా అరచేయి పెట్టండి. ఇలాగా మీరు పెట్టండి. చెప్పండి. గంగే చ యమునే చ గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అలా వదిలేసేయండి. ఇప్పుడు గణపతికి స్వామివారికి నీళ్లు ప్రోక్షణ. ముందుగా అక్షంతలు పట్టుకోండమ్మా. అందరూ కూడా ముందుగా అక్షంతలు పట్టుకోండి, తర్వాత చెప్తాను. అక్షంతలు పట్టుకున్న తర్వాత ధ్యానం ఉంటుంది. ఓం గం గణపతయే నమః అనుకుంటూ కళ్ళు మూర్చుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని కూర్చోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः దశాధనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, అక్కడ 5 సార్లు వేయండి. ఓం గం గణపతయే నమః అనుకుంటూ వేయండి.
ఓం భూః మహాగణపతిమావాహయామి, ఓం భువః మహాగణపతిమావాహయామి, ఓం శుభః మహాగణపతిమావాహయామి, ఓం శుభః మహాగణపతిమావాహయామి, ఓం భూర్భువః శుభః మహాగణపతిమావాహయామి, స్థాపయామి పూజయామి. తర్వాత స్వామివారు ఆహ్వానం అయ్యారు. ఇప్పుడు పెద్ద వినాయకుడు ఉంటాడు కదమ్మా, అక్కడ కూడా 5 సార్లు వేయండి. ఓం ఓం మహాగణాధిపతయే నమః, ఓం భూః మహాగణపతిమావాహయామి, ఓం భువః మహాగణపతిమావాహయామి, ఓం శుభః మహాగణపతిమావాహయామి, ఓం శుభః మహాగణపతిమావాహయామి, ఓం భూర్భువః శుభః మహాగణపతిమావాహయామి, స్థాపయామి పూజయామి. ఇప్పుడు పసుపు వినాయకుడి మీద, గణపతి పైన, పెద్ద వినాయకుడి పైన మనము అక్షంతలు వేశాం. తర్వాత ఏం చేయాలి? స్వామివారికి విగ్రహం ఉంటుంది కదమ్మా, అందరూ కూడా అభిషేకము చేయాలి. ఓకేనా? అందరూ కూడా మీ దగ్గర విగ్రహము ఉన్నట్లయితే విగ్రహానికి అభిషేకము చేయండి. లేదండి నా దగ్గర విగ్రహము లేదు అని అంటే ₹1 బిల్ల తీసుకొని అభిషేకము చేయండి. అభిషేకం చేయండి. దానిపైన పెట్టేసి ముందుగా నీళ్లతోని చెయ్యండి. అవి నీళ్ళు ఇప్పుడు మనము ఆచమనానికి వాడినటువంటి నీళ్లు వాడకూడదు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. ఎందుకు అని అంటే ఆచమనానికి వాడినటువంటి నీళ్లు మనము త్రాగుతాం, అది ఎంగిలవుతుంది. తర్వాత వినాయకుడికి వాడకూడదు అనేది తెలుసుకోండి. ఇప్పుడు కలశానికి వాడాం కదా, పసుపు కుంకుమ అక్షంతలు, ఇవి మనము వినాయకుడికి వాడవచ్చు. వాడండి. ముందుగా నీళ్లతోని అభిషేకము చేయండి. ఓం మహాగణాధిపతయే నమః, ఓం పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీద మే. శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నాన నీళ్లు డైరెక్ట్గా వేయండి, ఇలా వేసేయండి. ఇలా చక్కగా స్వామివారికి అభిషేకము చేసిన తర్వాత స్వామివారికి పంచామృతాలు అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా కలుపుకొని స్వామివారికి అభిషేకము చేయండి. ఈ నీళ్లు పక్కన వేసేయండి, అలా దాంట్లో వేసేయండి. ఇప్పుడు స్వామివారికి అభిషేకము చేయండి. ఓం ఆప్యాయస్వ సమేతు తే విశ్వతః సోమ వృక్ష్ణియం భగవాజస్య సంఘతే మహాగణాధిపతయే నమః. క్షీరేణ స్నాపయామి దధిక్రావుణోకారిషం జిష్ణోరశ్వస్య వాజినః సురభినో ముఖాకరత్ ప్రణ్ అయోగం శితారిషత్ దధ్నా స్నాపయామి. మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మాద్వీర్ణ సంతోషదీః మధునక్తముదోషసే మధుమత్పార్థివ గుమ్రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అదాభ్యః. మహాగణాధిపతయే నమః. మధునా స్నాపయామి. అలా మీరందరూ కూడా స్వామివారికి పంచామృతాలతో అభిషేకము చేసిన తర్వాత మరల స్వామివారికి నీళ్లతోని అభిషేకం చేయండి, కడగండి, అలా వేయండి. అది పక్కన పెట్టేసేయండి. ఒకసారి నీళ్ళు వేయండి, నార్మల్గా నీళ్ళు వేయండి. చాలు. స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర పంచామృతాలతో కడిగిన తర్వాత నీళ్లతోని కడిగిన తర్వాత స్వామివారికి ఒక కొత్త బట్ట ఉంటుంది కదా, మీ దగ్గర కొత్త బట్ట ఉన్నట్లయితే ఆ బట్టతోని ఆ వస్త్రంతోని శుద్ధి చెయ్యండి. స్వామివారికి వస్త్రంతో తుడవండి. మన దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతోనే తుడిసేయండి కొత్త వస్త్రం. ఓం అలా స్వామివారికి తుడిచిన తర్వాత ఇక్కడ పసుపు వినాయకుడు ఉంటాడు కదా,
పసుపు వినాయకుడు ఇక్కడే పెట్టేసేయండి పక్కన. అలా పెట్టిన తర్వాత స్వామి వారికి గంధం బొట్టు పెట్టండి. గంధం బొట్టు పెట్టేసేయండి అక్కడ చిన్నగా. ఆ విగ్రహానికి మాత్రమే గంధం బొట్టు పెట్టండి, కుంకుమ బొట్టు పెట్టండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గణేశిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఇప్పుడు గంధం బొట్టు పెట్టిన తర్వాత స్వామివారికి అలా ప్రతిష్టం చేస్తాం. తర్వాత స్వామివారికి ఇప్పుడు పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పూజ చెయ్యాలి. ముందుగా నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతనా మహేరణాయ చక్షసే యో వశివతమో రసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ. ఇప్పుడు మహాగణాధిపతి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. ఓం పరమానంద బోధాబ్ధౌ నిమగ్న నిజమూర్తయే. ఆ పెద్ద వినాయకుడి మీద కూడా నీళ్లు ప్రోక్షణ చేసిన తరువాత ముందుగా వస్త్రం పెట్టాలన్నమాట. ఓకేనా? మనము నీళ్లు ప్రోక్షణ చేయగానే రెండు తయారు చేసుకోండి. మీ దగ్గర వస్త్రాలు మనం మామూలుగా వత్తులతోని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగా అలా చేసుకున్న తర్వాత పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పెట్టండి. ఓం అభివస్త్ర సువసనాన్యర్షాభిషేనుస్తుదుగా పూజమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యభిశ్వాన్ రతినో దేవసోమా. వస్త్రము సమర్పణ చేసిన తర్వాత యజ్ఞోపవీతం పెడదాం పసుపు వినాయకుడికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. అలా మనము గణపతిని యజ్ఞోపవీతము మరియు వస్త్రం సమర్పణ చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఎక్కడ? ఆ గణపతి దగ్గర కూడా మీరు యజ్ఞోపవీతం వేయాలి. పెద్ద వినాయకుడి దగ్గర కూడా మర్చిపోకండి, నేను ముందే వేసేసాను, మీరు కూడా ఖచ్చితంగా వేయండి. వస్త్రం కూడా నేను ముందే సమర్పణ చేశాను కాబట్టి మీరు చెయ్యకపోతే గనక చేసేయండి. ఓకే, ఇప్పుడు పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్య హిదేవత్వం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్ర కుంకుమ చూర్ణాన్ సమర్పయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాంతిం ప్రయచ్ఛ మే. అక్షంతలు కూడా వేయండి. ఓం ఆయనేతే పరాయనే ధూర్వారోహంతు పుష్పిణీః రథాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. అక్షతాన్ సమర్పయామి. తర్వాత స్వామి వారికి అక్షంతలు వేయండి. పెద్ద వినాయకుడి మీద కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యాహి దేవత్వం ప్రతిగృహ్యతాం. అలా స్వామి వారికి హరిద్ర కుంకుమ అక్షంతలు సమర్పణ చేసిన తర్వాత స్వామి వారికి 2 పువ్వులు పెట్టండి. ఆ పసుపు వినాయకుడు ఉంటాడు కదా, అక్కడ పువ్వులు పెట్టాలి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. అలా స్వామివారి దగ్గర పెద్ద వినాయకుడి దగ్గర కూడా పువ్వులు అలా పెట్టండి. ఇప్పుడు అథాంగ పూజ ఉంటుంది కాబట్టి అందరూ కూడా అక్షంతలు తీసుకోండి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా అక్షంతలు తీసుకొని స్వామివారి దగ్గర ఆ పెద్ద వినాయకుడి దగ్గర పసుపు వినాయకుడి దగ్గర కూడా మనము అక్షంతలు వేస్తూ ఉండాలి. నేను మంత్రము చెప్తా ఉంటాను, మీరు అక్షంతలు వేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకరంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆకువాహనాయ నమః ఊరు పూజయామి.
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కంధౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అలా మనము అక్షంతల సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు 21 పత్రాలు ఉంటాయి కదా మీ దగ్గర. ఉన్నటువంటి 21 పత్రాలన్నీ కూడా ఒక్కసారి స్వామివారి యొక్క పాదాల చెంత ఇలా పెట్టేసేయండి. ఓకేనా? అలా స్వామివారి పాదాల దగ్గర అలా పెట్టిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తూ ఉండాలి. 21 యొక్క అంటే పత్రాలు ఉంటాయి, 21 పత్రాలు, అవన్నీ కూడా మంత్రం చెప్తూ ఉంటాను. మీరు అలా ఒకటేసారి అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ అక్షంతలు వేస్తూ ఉండాలి. మీరు వేస్తూ ఉండండి, మీరు కూడా వేస్తూ ఉండండి అమ్మా. ఓం అథ 21 పత్ర పూజాంచ కరిష్యే. సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. హరసూనవే నమః దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః బృహతీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. గజకర్ణగాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఏకరంతాయ నమః చూతపత్రం సమర్పయామి. వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం సమర్పయామి. వటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఫాలచంద్రాయ నమః మరువాకపత్రం సమర్పయామి. హేరంబాయ నమః సింధూవారపత్రం సమర్పయామి. శూర్పకర్ణాయ నమః జాతీపత్రం సమర్పయామి. శూరాగ్రజాయ నమః గర్ణకీపత్రం సమర్పయామి. ఇభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. వినాయకాయ నమః అశ్వత్థపత్రం సమర్పయామి. సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. శ్రీ గణేశ్వరాయ నమః 21 పత్రాన్ని సుపూజయామి. అలా మనము 21 నామాలతో పూజ చేశాం. ఇప్పుడు ఏం చేస్తారు? విడిపూలు ఉంటాయి కదమ్మా మీ దగ్గర. ఆ యొక్క విడిపూలతోని మనము స్వామివారికి పూజించాలన్నమాట. ఓకేనా? ముందుగా స్వామివారికి ఇలా పూజించండి. ఈ విడిపూలతోని కొంతమంది దగ్గర విడిపూలు కొన్నే ఉంటాయి కాబట్టి ఆ యొక్క విడిపూలు అయిపోయిన తర్వాత స్వామివారికి అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓకేనా? ఇలా కాడీలు తీసి పెట్టాలన్నమాట. ఓకేనా? అలానే వేయకండి, కాడీలు ఉన్నటువంటి కాడీలతో వేయకండి, కాడీలు తీసి పెట్టండి. ఈ అష్టోత్తర పూజ ఈ పూలు అయిపోయిన తర్వాత అక్షంతలు వేస్తూ ఉండాలి. ఓకేనా? మీరు వేస్తూ ఉండండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఓం గణేశాయ నమః అనుకుంటూ వేస్తూ ఉండాలి, అలానే వేయకూడదు. ఓకేనా? ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విపముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః.
ఓం సురారిఘ్నే నమః, ఓం మహాగణపతయే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం హ్రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలాయ నమః, ఓం బలోత్తితాయ నమః, ఓం భవాత్మజాయ నమః, ఓం పురాణపురుషాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః, ఓం అగ్రగణ్యాయ నమః, ఓం అగ్రపూజ్యాయ నమః, ఓం అగ్రగామినే నమః, ఓం అంధ్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వస్మై నమః, ఓం సర్వోపాస్యాయ నమః, ఓం సర్వకర్తే నమః, ఓం సర్వనేత్రే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం పంచహస్తాయ నమః, ఓం పార్వతీనందనాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం కుమారగురవే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం కుంజరాసురభంజనాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం కాంతిమతే నమః, ఓం ధృతిమతే నమః, ఓం కామినే నమః, ఓం కపిత్థపనసప్రియాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం బ్రహ్మరూపిణే నమః, ఓం బ్రహ్మా విద్యాది దానభువే నమః, ఓం జిష్ణవే నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం భక్తజీవితాయ నమః, ఓం జితమన్మథాయ నమః, ఓం ఐశ్వర్యకారణాయ నమః, ఓం జాయసే నమః, ఓం యక్ష కిన్నర సేవితాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం గణాధీశాయ నమః, ఓం గంభీరనినదాయ నమః, ఓం వటవే నమః, ఓం అభీష్టవరదాయ నమః, ఓం జ్యోతిషే నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం మంగళప్రదాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం అప్రాకృత పరాక్రమాయ నమః, ఓం సత్యధర్మిణే నమః, ఓం సుఖప్రదాయ నమః, ఓం సరసాంభునిధయే నమః, ఓం మహేశాయ నమః, ఓం దివ్యాంగాయ నమః, ఓం మణికింకిణి మేఖలాయ నమః, ఓం సమస్త దేవతామూర్తయే నమః, ఓం సతతోత్తితాయ నమః, ఓం విఘాతకారిణే నమః, ఓం విశ్వదృశే నమః, ఓం విశ్వరక్షాకృతే నమః, ఓం కళ్యాణగురవే నమః, ఓం ఉన్మత్తవేషాయ నమః, ఓం అపరాజితాయ నమః, ఓం సమస్త జగదాధారాయ నమః, ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః, ఓం ఆక్రాంత చితచిత్ ప్రభవే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి బిల్వదళాన్ని సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి 108 నామాలతో మనము అష్టోత్తర పూజ చేశాం. కాబట్టి మనస్ఫూర్తిగా స్వామివారిని నమస్కారం చేసుకోండి. తర్వాత స్వామివారికి ఒక 5 అగరబత్తీలు వెలిగించండి. మీ దగ్గర సాంబ్రాణి, ధూపం ఇలాంటివి ఏవైనా సరే ఉన్నట్లయితే పెట్టవచ్చు. మా దగ్గర అగరబత్తీలు ఉన్నాయి కాబట్టి అగరబత్తీలు పెట్టండి. ఒక 5 అగరబత్తీలు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యధూపమాగ్రాపయామి. గంట కొట్టుకుంటూ స్వామివారికి ధూపం చూపించండి. వనస్పతిరసోపేతో గంధాఢ్యో ధూపోత్తమా
ప్రియతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః దివ్య ధూపమాగ్రాపయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ధూప దీపానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలా స్వామివారికి అగరబత్తిలు సమర్పణ చేసిన తర్వాత స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టాలమ్మా. అందరూ కూడా ఖచ్చితంగా ఒక కొబ్బరికాయ కొట్టండి. ఓం అథ అందరూ కూడా ఇప్పుడు కొబ్బరికాయ కొడతారు కదమ్మా. ఇప్పుడు ముగ్గు వేయాలి. ఓకేనా? అందరూ కూడా ఇక్కడ ముగ్గు వేసుకోండి. ఓం మహాగణాధిపతయే నమో నమః చిన్నగా ముగ్గు వేసి స్వామివారికి దానిపైన అందరూ కూడా నైవేద్యం పెట్టాలన్నమాట. అలాగే కింద అట్లానే పెట్టకండి. నైవేద్యం ఇక్కడ పెట్టేసేయండి. ఇది కొబ్బరికాయ ఇలా పైన పెట్టేసేయండి. కొబ్బరికాయ ఇలా మనకి స్వామివారి దగ్గర పెట్టేసేయండి. నైవేద్యం ఇది పక్కన పెట్టండి. నైవేద్యం ఇక్కడ పెట్టండి అమ్మా. అందరు కూడా మీ దగ్గర ప్లేస్ ఎలా ఉంటే అలాగా, మండపంలో ప్లేస్ ఉంటే అక్కడైనా సరే పెట్టవచ్చు. కింద ఇలా పెడితే ముగ్గు వేసి పెట్టాలి, అలా అని పెట్టద్దు. అలా నైవేద్యం సమర్పణ చెయ్యండి. మీరు ఏదైనా సరే ఎన్ని నైవేద్యాలు చేసుకున్నా సరే స్వామివారి దగ్గర పెట్టి స్వామివారికి సమర్పణ చెయ్యండి. ఇప్పుడు గంట కొట్టుకుంటూ నైవేద్యం నీళ్లు ప్రోక్షణ చెయ్యండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వరతేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్కరణమహి అవసరార్థం శ్రీ నారీకేళ కండ శరకర కదలీ ఫల మహానైవేద్యం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షణ చేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ పాదో ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం సమర్పణ చేశాం. తర్వాత తాంబూలం పెట్టాలి. తాంబూలము అని అంటే 2 తమలపాకులు తీసుకోండి. ఇలాగా ఇదిగోండి 2 తమలపాకులు 2 అరటి పండ్లు తీసుకోండి. ఓకేనా? ఇలా రెండు అరటి పండ్లు ఇలా పెట్టుకోండి. తర్వాత దాంట్లో 2 వక్కలు పెట్టుకోండి. 2 వక్కలు. అదేవిధంగా దాంట్లో ఎంతో కొంత ఒక 11 రూపాయలు లేదా రూపాయి బిల్ల ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్వామివారికి సమర్పణ చెయ్యండి. 1 రూపాయి బిల్ల పెట్టుకుంటున్నాము, మీరు కూడా అలా పెట్టుకోండి. అలా పెట్టుకొని స్వామివారి దగ్గర ఇలా మనస్ఫూర్తిగా ఇలా పెట్టేసేయండి. తాంబూలం ఇప్పుడు చెప్పండి అమ్మా అందరు కూడా. ఇప్పుడు చెప్పండి అమ్మా. తాంబూలం సమర్పయామి అని చెప్పేసి దానిపైన కొన్ని అక్షంతలు వేయండి. తాంబూలం పైన తాంబూలం సమర్పయామి. ఫూగే ఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఫూగీ ఫల తాంబూలం సమర్పయామి. ఇప్పుడు తాంబూలం సమర్పణ చేసిన తరువాత స్వామివారికి కర్పూర దివ్య మహామంగళ హారతి ఇవ్వాలి. ఇప్పుడు అందరూ కూడా హారతి ఇవ్వండి అమ్మా. ఓం హిరణ్య పాత్రం మదో పూర్ణం దధాతి మదవ్యాసానేతి ఏకరా బ్రహ్మణ ఉపహరతి ఏకరైవ యజమానాయుః తేజో దధాతి సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేశ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూర మహామంగళ ఆనంద నీరాజన దీపం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఎప్పుడైనా సరే స్వామివారికి 3 సార్లు చూపించిన తర్వాత నీళ్లు ఇక్కడ ప్రోక్షణ చేసి మనము హారతి కళ్ళకు అద్దుకోవాలి. ఇలా 3 సార్లు మీరు కూడా కళ్ళకు అద్దుకోండి.
హారతి కళ్ళకద్దుకున్న తర్వాత ఇప్పుడు చేతిలో కొన్ని అక్షంతలు పట్టుకొని కథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోవాలి. కథ ప్రారంభమవుతుంది. వినాయక చవితి వ్రతకథ ప్రారంభ. ముందుగా చేతిలో అక్షంతలు పట్టుకోండి. ఇప్పుడు వ్రతకథను శ్రద్ధగా వినుకుంటూ కూర్చోండి. ముందుగా ఏంటి అని అంటే, గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉంటాడు. ఆ యొక్క రాక్షసుడికి శివుడు అంటే చాలా ఇష్టం. శివుడికి నేను మాత్రమే పూజ చేయాలి, వేరెవ్వరు కూడా పూజ చేయకూడదు అనేటటువంటి ఒక కోరిక ఉండేది. ఆ యొక్క కోరిక మేరకు తన ఉదరంలో ఉంచుకుంటాడు శివుణ్ణి. ఎందుకు అని అంటే, శివుడు తథాస్తు అని చెప్పేసి వరం ఇచ్చేస్తాడు. భోలాశంకరుడు కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తాడు శివుడు. కాబట్టి అలా ఇచ్చేసరికి గజ అంటే రాక్షసుడు అని చెప్పేసి శివుడికి తెలియదు కాబట్టి అలా తథాస్తు అంటాడు. అప్పుడు విష్ణువు ఏదో ఒక ఉపాయం చేసి శివుణ్ణి బయటికి తెస్తాడనమాట. అలా బయటికి తెస్తాడు. అప్పుడు పార్వతీదేవి శివుడు వచ్చేటటువంటి వార్త విని స్నానానికి వెళ్తుంది. స్నానానికి వెళ్ళేటప్పుడు ఎవరినైనా సరే కాపలాగా ఉంచాలి కదా, కాబట్టి ఒక బాలుణ్ణి తయారు చేసి కాపలాగా ఉంచుతుంది. అలా కాపలాగా ఉంచేసరికి శివుడు వస్తాడు. అలా శివుడు వచ్చేసరికి ఏం జరుగుతుంది, అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. శివుడు ఏం చేస్తాడు, నువ్వు తప్పుకో బాలుడా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు తప్పుకో లేదా చాలా ఘోరం జరుగుతుంది అని చెప్పేసి శివుడు చెప్తాడు. కానీ ఈ యొక్క బాలుడు ఏం చెప్తాడు, మా అమ్మగారు నన్ను చెప్పారు, నేను ఎవరిని కూడా నేను లోపలిని రానివ్వను అని చెప్పేసి ఆ యొక్క బాలుడు చెప్తాడు. కానీ శివుడు ఏం చెప్తాడు, తనకు చాలా కోపం ఎక్కువ. భోలాశంకరుడు అదేవిధంగా కోపం కూడా అంతే ఉంటుంది. కాబట్టి తన శిరస్సును ఖండిస్తాడు శివుడు. కాబట్టి ఆ యొక్క శిరస్సు ఖండించేసరికి పెద్ద శబ్దం వినిపిస్తుంది. పెద్ద శబ్దం వినిపించేసరికి ఆ యొక్క పార్వతీదేవి బయటికి వచ్చి నిల్చుంటుంది. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి పార్వతీదేవి దుఃఖాక్రాంతులై ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, అదేవిధంగా లక్ష్మీదేవి అందరూ కూడా వచ్చి చూస్తారు. జరిగినటువంటి ఘోరమంతా కూడా చూసి ఎలా మళ్ళీ బ్రతికించాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా ఒక ఏనుగు మొహాన్ని తెచ్చి అతికిస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందరూ కూడా చాలా ఆనందిస్తారు. అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ జరిగేసరికి అందరూ కూడా ఆనందించి మళ్ళీ బ్రతికిస్తారు. మరి అందరూ కూడా ఏం కోరిక ఉంటుంది అని అంటే, అందరూ కూడా సర్వదేవతలందరూ కూడా ఒక అధిపతిని నియమించు అని చెప్పేసి అందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులకి, బ్రహ్మ, విష్ణులందరికీ కూడా కోరుతారనమాట. అలా కోరేసరికి ఏం జరుగుతుంది, ఇద్దరిని కూడా పోటీ పెడతారు. కుమారస్వామి ఉంటాడు, అదేవిధంగా గణపతి ఉంటాడు. ఇద్దరికి కూడా పోటీ పెడతారు. మరి ఎవరు గెలుస్తారు, ఎటువంటి పోటీ పెడతారు అని అంటే ముల్లోకాలలో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఎవరైతే ముందుగా స్నానం చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళకే అధిపతిని చేస్తాను అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. అప్పుడు ఇద్దరు కూడా బయలుదేరుతారు. కుమారస్వామి ఎంతో ఆనందంతో బయలుదేరుతాడు. ఎందుకని అంటే గణపతికి నడవడానికి ఎక్కువగా స్పీడ్గా రాదనమాట. కాబట్టి కుమారస్వామి ఆనందంతో ఆ యొక్క నెమలి వాహనంపై కూర్చొని వెళ్ళిపోతాడు. గణపతి మాత్రం ఎలుక మీద కూర్చొని మెల్లగా వస్తూ ఉంటాడు. కాబట్టి ఏమి చెయ్యాలో తెలియక నారాయణ మంత్రం జపిస్తూ స్వామివారి యొక్క ఓం నమ శివాయ, నారాయణాయ నమః అనుకుంటూ స్వామివారి యొక్క అంటే పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేస్తాడు. అలా 3 ప్రదక్షిణాలు చేయగానే ఏం జరుగుతుంది, కుమారస్వామికి ఏం కనిపిస్తుంది అని అంటే, ఆ యొక్క కుమారస్వామి కంటే కూడా ముందే గణపతి స్నానం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కుమారస్వామి కంటే కూడా ముందు గణపతియే కనిపిస్తాడు. అలా కనిపించేసరికి మళ్ళీ తిరిగి వచ్చేసరికి కుమారస్వామి చెప్తాడు, మా అన్నయ్య గారికి ఇచ్చేసేయండి అధిపతి, ఎందుకని అంటే అతనికే కరెక్ట్ అని చెప్పేసి ఆ యొక్క కుమారస్వామి చెప్తాడు. అలా చెప్పేసరికి అయితే గణపతిని అందరూ కూడా మెచ్చుకొని గణపతిని అధిపతిగా అందరూ కూడా నిశ్చయిస్తారు. ఇది ఇలా ఉండగా మరి భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతిని పూజించాలి అని చెప్తారనమాట. కాబట్టి ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు గణపతి ఎన్నో పూజలు అందుకొని కైలాసానికి వచ్చేటప్పుడు ఎన్నో కుడుములు తిని కర్జికాయలు తిని వస్తూ ఉంటాడు. అయితే వస్తూ ఉండగా ఏం జరుగుతుంది, వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి ఎంతో తిని వస్తూ ఉండగా చంద్రుడు చూసి నవ్వుతాడనమాట. ఈ యొక్క వినాయకుడి అవస్థలను చూసి నడవడానికి కూడా రావట్లేదు, అంతగానం తింటావా అని చెప్పేసి ఆ యొక్క చంద్రుడు అలా నవ్వేసరికి ఏం జరుగుతుంది, పార్వతీదేవికి కోపం వస్తుంది. పార్వతీదేవి ఏం చెప్తుంది,
చూడండి, ఈ యొక్క భాద్రపద శుద్ధ చవితి నాడు ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు కలుగుతాయి అని చెప్పేసి శపిస్తుంది పార్వతీదేవి. ఇలా శపించేసరికి అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అందరూ కూడా దుఃఖాక్రాంతులై ఉంటారు. మరి ఇది ఇలా ఉండగా శమంతకమణి అనేటటువంటి ఒక మణి ఉండేది. అయితే ఇది ఇక్కడ నుంచి శ్రద్ధగా వినండి. ఏంటి అని అంటే, సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజుగారు ఉంటారు. ఆ యొక్క రాజుగారికి శమంతకమణి అనేటటువంటి ఒక మణి ఉండేది. ఆ యొక్క మణి ఏంటి అని అంటే, ప్రతిరోజు కూడా 10 బారవుల బంగారాన్ని ఇచ్చేటటువంటి మణి. చూడండి, ఆ మణి ఉండడం ఎంతో అదృష్టం. మరి అతనికి ఒక తమ్ముడు ఉండేవాడు, ఆ ప్రసేనుడు అనేటటువంటి తమ్ముడు కూడా ఉండేవాడు. అయితే ఇది ఇలా ఉండగా ముందుగా ఏం చేస్తాడు అని అంటే, ఈ యొక్క సత్రాజిత్తు ద్వారకకు వెళ్తాడు. ఆ యొక్క ద్వారకకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? మరి అతిథి మర్యాదలు చేస్తాడు. చేసిన తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి మణి నాకు ఇచ్చేయి అని చెప్పేసి శ్రీకృష్ణుడు కోరుతాడు. అలా కోరేసరికి ఇతను ఏం చెప్తాడు? ఇవ్వడనమాట. లేదు, ఒప్పుకోను, నేను ఇవ్వనని చెప్పేసి ఈ యొక్క సత్రాజిత్తు చెప్తాడు. అయితే ఇది ఇలా ఉండగా ప్రసేనుడు అంటే తమ్ముడికి ఎలాగో అలాగా సత్రాజిత్తు ఇస్తాడు కదా, ఆ మెడలో వేసుకుంటాడు. మెడలో వేసుకొని అడవిలోనికి వెళ్తాడు. ఎవరికి ఇవ్వడు, కానీ తన తమ్ముడికి ఇస్తాడు. మెడలో వేసుకొని ఆ యొక్క శమంతకమణిని వెళ్తూ ఉంటాడు. సింహం చూస్తుంది. సింహం చూసి ఏమనుకుంటుంది? ఇది మాంసం ముక్క అని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి అనుకొని ఆ యొక్క ప్రసేనుణ్ణి చంపేసి ఆ యొక్క శమంతకమణి ఏదైతే ఉంటుందో సింహం నోట్లోనే ఉంటుంది. కాబట్టి జాంబవంతుడు అనేటటువంటి రాక్షసుడు ఆ యొక్క సింహాన్ని చంపేసి శమంతకమణిని తన దగ్గర ఉంచుకుంటాడు. శ్రీకృష్ణుడి పైన నిందె పడుతుంది. ఎలా పడుతుందో తెలుసా? చూడండి, ఒకసారి అడుగుతాడు కదా, సత్రాజిత్తుకు అడుగుతాడు శ్రీకృష్ణుడు. ఏంటి అని అంటే, ఆ యొక్క మణి నాకు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు కదా. అప్పుడు అతని మీదనే అనుమానం వస్తుంది సత్రాజిత్తుకు. ప్రసేనుడు కూడా చనిపోయాడు కదా అని చెప్పేసి అనుకుంటాడు. మరి ఈ యొక్క శ్రీకృష్ణుడు ఎలా నీలాప నిందలు పొందుతాడు అని అంటే, ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రబింబాన్ని అతను చూస్తాడనమాట. ఆ యొక్క పాలల్లో చూస్తాడు. అలా చూడేసరికి నింద ఇతని పైన పడుతుంది. ఆ సత్రాజిత్తు ఇతనే శ్రీకృష్ణుడే నింద చేశాడని చెప్పేసి నిందిస్తాడు. అలా నిందించేసరికి ఎలా ఈ యొక్క నింద నాపై నుంచి తీసుకోవాలి అని చెప్పేసి ఏం చేస్తాడు? అడవిలోనికి వెళ్తాడు. అప్పుడు ప్రసేనుడిని శవం చూస్తాడు. అలా శవం చూసేసరికి సింహం అడుగులు కనిపిస్తాయి. ఆ యొక్క అడుగులో వెళ్తూ వెళ్తూ జాంబవంతుడు కనిపిస్తాడు. జాంబవంతుడికి అడుగుతాడనమాట, ఓయి జాంబవంత, అది నాకు ఇచ్చేసేయి శమంతకమణి, అది సత్రాజిత్తుది, మనది కాదు కదా, ఇచ్చేసేయాలని చెప్పేసి అడిగి అక్కడి నుంచి ఆ యొక్క శమంతకమణి తీసుకొని ఇచ్చేస్తాడు సత్రాజిత్తుకు. అప్పుడు ఎలాగో అలాగా ఇతను కాపాడుకున్నాడు. ఎవరు? శ్రీకృష్ణుడు, పరమాత్ముడు, మంచి సమర్థులు అందరూ కూడా శ్రీకృష్ణుడు కంటే గొప్పవారు ఎవరే లేరు చెప్పాలంటే. కాబట్టి ఎలాగో అలాగా బయటపడతాడు, ఎటువంటి నింద అయినా సరే. కానీ మాలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి? శ్రీకృష్ణుడా అని చెప్పేసి కోరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు తెలుసా? మీరు గనక భాద్రపద శుద్ధ చవితి నాడు మీరు వినాయక చవితి పూజను చేసి చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి నింద కలగవు. అప్పుడు అలా ఆశీర్వదించేసరికి వినాయకుడి యొక్క పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి నింద కలగదు. అదేవిధంగా వినాయకుడి దగ్గర 3 గుంజిళ్ళు తీయాలన్నమాట. 3 గుంజిళ్ళు తీయేసరికి మీకు మంచి ఆశీర్వాదిస్తాడు. ఎందుకనంటే గణపతికి రాదు గుంజిళ్ళు తీయడానికి. ఏదైతే గణపతికి రాదో అది మీకు అవతల వాళ్ళకి వస్తే గనక గణపతికి ఆనందం. కాబట్టి మీరు గుంజిళ్ళు ఖచ్చితంగా తీయాలి మీకు వీలైతే. అయితే ఇది ఇలా ఉంటుందన్నమాట. కథ అంతా కూడా సమాప్తమైంది. మీ దగ్గర చేతిలో ఉన్నటువంటి అక్షంతలు శిరస్సు పైన వేసుకొని నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. అలా వేసుకున్న తర్వాత మీరు చంద్రుణ్ణి చూసినా సరే ఎటువంటి మీకు నింద పడదు అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? కథ అంతా కూడా సమాప్తమైంది కాబట్టి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని లేవండమ్మ, లేచి 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమీశ ప్రసీద గణనాయక సర్వార్థ సాధనోపాయ సర్వైశ్వర్య ప్రదాయక సమస్తాపత్ ప్రతీకార ఫాలచంద్రాయ తే నమః.
ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంత్యః ప్రచోదయాత్. ఒక్కసారి మీరు కూడా చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా. సర్వదా. అలా ఆ మంత్రం చెప్పిన తర్వాత స్వామి వారి దగ్గర పాదాల దగ్గర వేసేయండి అక్షంతలు. అలా అక్షంతలు వేసిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మీరు వినాయకుడు ఎన్ని రోజులైనా సరే కూర్చోబెట్టుకోవచ్చు. 3 రోజులు లేదా 5 రోజులు లేదా 9 రోజులు, ఓకేనా? అలా కూర్చోబెట్టుకోవచ్చు. కింద కూర్చోండి. ఇప్పుడు ఏం చేస్తారు అని అంటే స్వామివారి దగ్గర మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఒక్కసారి కొన్ని అక్షంతలు తీసుకోండి. స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు ఇక్కడ మామూలుగా స్వామివారి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు తీసుకొని శిరస్సు పైన ఇలా వేసుకోండి. ఎందుకనంటే గణపతి ఆశీర్వాదం మీ పైన ఉంటుంది. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. ఇప్పుడు పూజ అంతా కూడా సమాప్తమైంది. మనము బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వందే పూజా ఫలితం మనకు రాదు. కాబట్టి ఎంతో కొంత మీకు శక్తిని బట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి స్కానర్కి మీరు ఎంతో కొంత పే చేయగలరు. మీ శక్తిని బట్టే మీరు ఇచ్చినటువంటి దక్షిణని ఇలాగే మనము పూజకి ఉపయోగిస్తూ ఉంటాం అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయండి. అదేవిధంగా చివరిలో ఏంటి అంటే మనము నార్మల్గా ఏదైనా సరే స్వామివారికి తక్కువ చేసినట్లయితే, ఏదైనా సరే మర్చిపోయి ఉంటే గనక అన్నీ కూడా క్షమించండి తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మనము వేడుకోవాలి. ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. నేను చెప్పిన మంత్రాన్ని మీరు కూడా చెప్పండి. మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయా దేవ మయా దేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూర్వక భగవాన్ సర్వాత్మక భగవతి సర్వాత్మక సర్వం శ్రీ గంగా పార్వతి భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ విఘ్నేశ్వర పాదారవిందార్పణమస్తు. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసేయాలమ్మా, గుర్తుపెట్టుకోండి. నీళ్లతోని ఇలా కిందికి వదిలేసిన తర్వాత చివరికి ఏం చేస్తారు అని అంటే మనస్ఫూర్తిగా వినాయకుడిని వేడుకున్న తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఓకేనా? తీర్థం తీసుకోండి. తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణపతి దేవత తీర్థ ప్రసాద పాదోదకం పావనం శుభం. అమ్మ, ఇక్కడికి పూజ అంతా కూడా సంపూర్ణంగా సమాప్తమైంది. నా తరపున ఏంటి అని అంటే చివరికి మనము పూజ సంపూర్ణంగా చేసుకున్నాం కాబట్టి కింద కమెంట్లో ఒక్కసారి ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని, నామస్మరణాన్ని ఖచ్చితంగా ఒక్కసారి రాయడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా వీలైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నా నుంచి వచ్చేటటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా అందుతుంది అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ స్వస్తి సర్వే జనాః సుఖినో భవంతు.